హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే, నేను ఇంద్రమ్మ ఇళ్ళ గురించి చాలా వీడియో చేశాను. దాంట్లో చాలా కామెంట్స్ చేశారు చాలామంది. సో నేను చేసిన వీడియోస్లో కూడా స్థలం ఉన్న వాళ్ళకే ఇస్తారు, స్థలం లేని వాళ్ళకి ప్రస్తుతానికైతే ఇవ్వరు, స్థలం ఉన్న వాళ్ళకే ఇస్తారనేది ఒక వీడియో చేశాను. దానికి వచ్చిన కామెంట్స్ ఏంటంటే, భయ్యా మాకు స్థలం ఉంది, సో అన్ని రకాలుగా మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి, స్థలం ఉంది, సో మాకు ఇస్తారని చాలామంది అడగడం జరిగింది. స్థలం ఉన్నవాళ్ళు, వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, స్థలం ఎవరికైతే ఉందో సో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వరు. ఎందుకంటే సో మనకి ఇస్తారు, అందరికి కూడా ఇస్తారు. కాకపోతే సపోజ్ ఒక ఊరు ఉందనుకోండి, ఆ ఊరిలో ఒక 100 ఇళ్ళు ఉన్నాయి అనుకోండి, 100 మందికి ఇళ్ల స్థలాలు ఉన్నాయి అనుకోండి, మనకి మొదటి విడతలో ఇచ్చేది కొన్ని ఇళ్ళే కాబట్టి అందరికి ఇవ్వటం అనేది పాసిబుల్ కాదన్నట్టు. అంటే వస్తుంది, రెండో విడతలోనో మూడో విడతలోనో వస్తుంది. కానీ ఇప్పుడు స్థలం ఉన్న వాళ్ళందరికీ వస్తుందా అంటే, స్థలం ఉండి ఇల్లు కూడా ఏదో చుట్టిల్లు వేసుకోనో లేదా పరదాలు వేసుకోనో లేదా చిన్న గుడిసె వేసుకోనో ఉండే వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి మొదటి విడతలో ఇస్తారు. స్థలం ఉన్నంత మాత్రాన అందరికి ఇల్లు ఇవ్వరు. సో ఎవరికైతే కట్టుకోలేని పరిస్థితి ఉండి ఆ ఇల్లు మంచిగా లేకుండా ఉండి స్థలం ఉందో వాళ్ళకి మాత్రమే ప్రస్తుతానికి అయితే ఇల్లు ఇవ్వటం అయితే జరుగుతుంది. సో అంతేగాని అందరికీ ఇవ్వటానికి లేదు. ఎందుకంటే మొదటి విడతలో కొన్నే ఇళ్ళు ఇస్తారు. సో విడతలు లేకుండా ఉంటే అందరికి ఒకేసారి ఇచ్చేవాళ్ళేమో. కాకపోతే ఇక్కడ మొదటి విడత, రెండో విడత, మూడో విడత అనే ఒక ప్రాసెస్ పెట్టారు కాబట్టి సో ఖచ్చితంగా ఇంటి స్థలం ఉండవు ప్రతి ఒక్కరికి కూడా మొదటి విడతలోనైతే రావు. సో ఎవరైతే స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో, ఒక గుడిసె వేసుకోనో లేకపోతే చుట్టిల్లు వేసుకొని ఇలా ఉండారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వచ్చే విడతలో ఇళ్ళు అయితే వాళ్ళకే ఇస్తారు, స్థలం ఉన్న వాళ్ళందరికీ ఇవ్వరు. ఒకవేళ ఇస్తే రెండో విడతలో కానీ మూడో విడతలో కానీ ఇవ్వచ్చు అని చెప్పుకోవచ్చు అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.